మానవజాతికి ముక్తి కలిగించేందుకే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించారని, ఆయన చూపిన బాటలో నడిస్తేనే అది సొంతమవుతుందని బైబుల్ మిషన్ మహాసభల కన్వీనర్ రెవరెండ్ ఎన్ షారోన్ కుమార్ తెలిపారు. ఈరోజు స్థానిక వియల్పురంలోని మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్లో బైబుల్ మిషన్ మహాసభలు రెండో రోజు భక్తి శ్రద్ధలతో సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా మహాసభలకు హాజరయ్యారు. భక్తులకు కావలసిన పందిర్లతో పాటు మంచినీటి సౌకర్యం, భోజన సౌకర్యాన్ని నిర్వాహకులు కల్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రెవరెండ్ షారోన్ కుమార్తో పాటు దైవ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ పి సంజీవరావు, రెవరెండ్ డాక్టర్ ఏ దైవారావు, రెవరెండ్ డాక్టర్ వై ఇమాన్యువల్, రెవరెండ్ డాక్టర్ జిఆర్ ఇమాన్యువల్ అద్భుతమైన ప్రసంగాలను అందించారు. యేసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు. మహాకృప ఈ పుట్టింటి మహాసభ మీకు, మీ కుటుంబములకు మన విమోచకుడు గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభువు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియులారా, 3 దినములుగా ఏర్పాటు చేయబడిన ఈ మహాసభలలో రెండవ దిన కార్యక్రమములో, పగటి కాలపు కార్యక్రమములో మనం ఉన్నాం. ఈ సమయంలో మనం వినబోయే వాక్య ధ్యానాంశం ఏమిటంటే ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ ఆర్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ అంటే గొర్రె పిల్ల రక్తము. చాలా విపులంగా, క్లుప్తంగా, వివరంగా కొన్ని విషయాలు ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన వారలారా, గొర్రె పిల్ల రక్తము విధేయతను బట్టి, అణకువను బట్టి, ఆయన యొక్క ప్రవర్తనను బట్టి యేసుక్రీస్తు ప్రభువును గొర్రె పిల్లతో పోల్చారు. ప్రియులరా, గొర్రె పిల్లతో పోల్చారు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను, జాన్ బాప్టిస్ట్ జోర్దాను రివర్ దగ్గర నిలవబడి 33 ఏండ్ల వయస్సు గలవాడైన క్రీస్తు ప్రభు నడిచి వస్తుంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని లోకానికి పరిచయం చేశాడు. ఎప్పుడైతే ఈ విధంగా ఆయన పరిచయం చెయ్యబడ్డాడో, అక్కడున్న యోధా పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు, యోధా మత ప్రవిష్టులు యోహానును తప్పు పట్టడం మొదలు పెట్టారు. ఏమి ఒంటెలు బరువు మోయగలవు, గాడిదలు బరువు మోయగలవు, ఎడ్లు బరువు మోయగలవు, గుర్రాలు, ఏనుగులు ఇటువంటివన్నీ బరువులు మోస్తాయి. కానీ గొర్రె పిల్ల బరువు మోయడం ఏది? గొర్రె పిల్ల భారము మోయడం ఏమిటి? ఈ యోహాను చెప్పే బోధ మన ధర్మశాస్త్రానికి సరిపోల్చబడడం లేదు. ఈ యోహాను చెప్పేటువంటి ఆ విధానము మనం ఎన్నాళ్ళు విన్నదానికి సరిపోవడం లేదని చెప్పి వారిలో కొంత భేదాభిప్రాయము, వ్యతిరేకత ఏర్పడింది. అయినా గొర్రె పిల్ల గొర్రె పిల్లే. ప్రియులరా, గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభువు. రక్తము ఆయన రక్తము. ఆ రక్తాన్ని గూర్చి కొన్ని విషయాలు ఇప్పుడు గుర్తు చేసుకో. మొదటి పత్రికలో ఏమని? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము వలన పాపులందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడతారు. ఎంచేత
ప్రపంచమంతా పాపాలున్నాయి, మందులేని మాయ రోగాలున్నాయి. ఈ ప్రపంచమంతా పాపాలున్నాయి, మందులేని మాయ రోగాలున్నాయి. ప్రపంచమంతా పాపాలున్నాయి, మందులేని మాయ రోగాలున్నాయి. నీ పచ్చని జీవితం, నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడుకా. యేసయ్యను నమ్ముకుని మంచిగా బతుకుమురా. నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడుకా. యేసయ్యను నమ్ముకుని మంచిగా బతుకుమురా. ముదిరిపోతున్నాయి. అందుచేత ప్రియులరా, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, వివరం చెప్పుకోవాలంటే, వచనంలో దేవుడు సెలవిస్తాడు. ఆ వాక్య భాగాన్ని చదివితే, నా జనులు పాపములను ఆహారముగా చేసుకొందరు. ఇప్పుడు మీ ఆకలి తీరాలంటే అన్నం వండి పెట్టాం, సిద్ధపరుచుకున్నారు. ఆ ఆహారం ఏది ప్రియులరా? పాపముని ఆహారముగా సేవిస్తున్నారట. చూడండి, మరో మాట అంటాడు. దాని పై వచనంలోనికి పోతే, ధనము లేదా ఘనత విస్తరించి పెరిగే కొద్దీ, ఇప్పుడు చదివిన వచనానికి ముందు మాట ఏమనున్నది? తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. ప్రియులరా, సూదంత పాపమాట, సూది నీడంత సంచిన్న పాపం. పాపము మనిషిని ఏం చేస్తోందట? చంపుతుంది. అపరాధముల చేతను పాపముల చేత చచ్చిపోయినాడు ఎలా ఉంటాడు? కన్నులు మూసుకుపోయి ఉంటాయి, కాళ్ళు చేతులు బిగుసుకుపోతాయి, నాలుగు సడలింపబడదు, పెదాలు మాట్లాడలేవు, చెవులుంటాయి, కన్నులుంటాయి, శరీర అవయవాలన్నీ ఉంటాయి, నిర్జీవంగా పడి ఉంటాయి. మనిషి బ్రతికే ఉంటాడు గాని, దేవుని పిల్లలరా, మనిషి బ్రతికే ఉంటాడు గాని బాబు, ఆత్మీయ క్రియలు ఉండవు. అందుకే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఆరంభంలో ఆయన చెబుతున్న మాట, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు అంచేత బ్రతికొండగానే చనిపోయిన వారి లెక్కలోకి పోవడం ఆయనకి ఇష్టం లేక, ప్రియులరా, బ్రతికొండగానే చనిపోయిన వారి జాబితాలోనికి మనం పోవడం మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ఇష్టం లేక ఆయన ఏం చేశాడంటే, తన యొక్క రక్తమును లేదా తన ప్రాణమును తన రక్తము ద్వారా మనందరి విమోచన కొరకు ఆయన అర్పించిన వాడై ఉన్నాడు అన్నమాట. అందుకనే ప్రియులరా, మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి, అంతకు ముందు ప్రజలైన వాళ్ళు చేసే పనేంది? పాత నిబంధన కాలమంతా ప్రజలైన వారు చేసే పనేంటి? ఒక బలిసిన ప్రియులర దొన్న కనిపించిందంటే, ఒక బలిసిన పొట్టేలు కనిపించిందంటే, ఒక ఎద్దు కనిపించిందంటే దాన్ని తీసుకుపోయి బలివేసి దాని రక్తాన్ని దేవునికి అర్పించి దాని మాంసాన్ని ప్రజలు తినేవారు. ప్రియులరా, దేవుడు అంటాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఓ మారు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో ఆయన చెప్పుకొచ్చిన మాట ఏమనున్నది? విస్తారమైన బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును, బాగుగా వేసిన దూడల కొవ్వును నాకు ఎక్కసమాయను,
గోడల కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నీకు కూడా విమోచించడానికి ప్రియమైన వారలారా తన స్వరక్తము చేత మనందరినీ పరిశుద్ధపరచాలని తీర్మానం చేసుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభునందు ప్రియులరా కలవరి గిరిలో శిలువ మ్రానుపై ఒక్క రక్తము చుక్క కూడా ఉంచుకోకుండా ఆయన ప్రాణార్పణ చేశాడు. ఎలా?